మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అఖిల భారత చిరంజీవి యువత పిలుపు మేరకు రాజోలు తాలూకా చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ పుట్టినరోజు ఉత్సవాలని నిర్వహించుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు రాజోలు ఆంజనేయ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే రామ్ చరణ్ యువశక్తి వారి పిలుపు మేరకు కూడా రక్తదాన శిబిరాలు, అలాగే ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రాజోలు చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ 3 రోజులు కూడా చాలా ఘనంగా రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు రాజు నియోజకవర్గంలో జరుపుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది రాజోల్ నియోజకవర్గం రాజోల్ గ్రామం నుండి మాట్లాడుతున్నాను. నా పేరు ఉల్సెట్టి అనుకున్న జనసేన వీర మహిళ. ఇక్కడ ప్రతి సంవత్సరము కూడా మెగావారసుడైనటువంటి రామ్ చరణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటుంటాము. అదేవిధంగా ఈరోజు ఒక రోజు ముందుగానే రాజోల్ గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడి వద్ద అభిషేకం చేయించి పూజా కార్యక్రమం అయితే జరిపించడం జరిగిందండి. మెగా ఫ్యామిలీ ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా సంతోషంగా ఉండాలనేదే మా కోరిక అండి. ఎందుకంటే వారు చేసే సేవలు పేద ప్రజలకు చాలా అవసరం. అందువల్ల ఆ ఫ్యామిలీ ఎప్పుడూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని చిరంజీవి గారి బర్త్డే అవనివ్వండి, కళ్యాణ్ గారి బర్త్డే అవనివ్వండి, ఇలా రామ్ చరణ్ బర్త్డే అవనివ్వండి, ఎవరిదైనా సరే మేము ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ భగవంతుడి దీవెనలు వారి కుటుంబంపై ఉండి వారు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఆనందంగా ఉండేలాగా ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని కోరుకుంటున్నాము. మా స్ఫూర్తిత ప్రదాత అయినటువంటి డాక్టర్ పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన రాజోల్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించాం. రాజోల్ తాలూకా చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా మా మెగా ఫ్యామిలీ తరపున మా అభిమానులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసి ఇచ్చేసినటువంటి వారికి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మన ప్రాంతంలోనే కాదు ఇతర ప్రాంతంలో అనేక చోట్ల అనేక పూజా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషను ఇటువంటివన్నీ కూడా చేస్తూ అదే మన పేదలకి బట్టలు ఇటువంటివన్నీ చేస్తూ అనేక సందర్భాల్లో మన మెగా ఫ్యామిలీ అభిమానులందరూ కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా రేపు మా రాజోలు నియోజకవర్గం అయినటువంటి చెందిన తాటిపాక గ్రామంలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 4 బ్లడ్ బ్యాంకులు పాల్గొని ఈ రక్తాన్ని సేకరించి వారు వివిధ గ్రామాల నుంచి వాళ్ళు వస్తారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యశెట్టి శ్రీనివాసరావు, రాజోల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్నాను. రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా రాజోల్ గ్రామంలో వేంచేస్తున్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈరోజు అభిషేకం చిరంజీవి పవన్ సేవా సమితి తరఫున అందరం కలిపి అభిషేకం చేయడం జరిగింది. అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా 3 రోజులు అనగా ఈవేళ 25వ తారీఖు, రేపు 26, 27 3 రోజులు కూడా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఆంజనేయ స్వామి గుడిలో అభిషేకం, రేపు తాటిపాకలో బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం అయింది. అలాగే 27వ తారీఖున కూడా భారీ ఎత్తున కేక్ కటింగు, బాణసంచ, అలాగే పేదలకు పళ్ళు దుప్పట్లు అన్ని పంచిపెట్టే కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఎందువల్లంటే మెగా ఫ్యామిలీ అంటే ఎక్కువ పేద ప్రజలకి ఎప్పుడు బ్లడ్ కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, రక్తదానం కానీ, బ్లడ్ డొనేషన్ కానీ, అలాగే ఐ డొనేషన్ కానీ చేయడంలో నిజంగా చిరంజీవి గారి ఫ్యామిలీ ముందుంటుంది. ఆయన తండ్రి గారి అడుగుజాడల్లో రామ్ చరణ్ తేజ్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ నడుస్తూ పేద ప్రజలకు ఎప్పుడు అన్నంటుంటూ ఆపదలో రక్తం కావాలన్నా లేకపోతే కళ్ళు ఎవరికైనా ఇబ్బంది అయినా కూడా వాళ్ళకి అవసరం తీరుస్తూ
ప్రజలకి ఎంతో ఉపయోగపడుతూ సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ మెగా ఫ్యామిలీ ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈరోజు రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఇక ముందు కూడా ఈ సేవా కార్యక్రమాలు రక్తదానం అవనండి, ఐ డొనేషన్ అవనండి, ఏ కార్యక్రమం అయినా సరే కూడా ముందుండి ప్రజలందరూ రాజోలు నియోజకవర్గం ప్రజలందరికీ కూడా మేము అండగా ఉంటామని మాట ఇస్తూ నా మాటలు విరమిస్తున్నాను. జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి టీం ద్వారా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధులకు మనం